సాధారణంగా పెళ్లిల్లో బంధుమిత్రుల సందడి, ఆనందం కనిపిస్తాయి. కానీ చైనాలో జరిగిన ఒక వివాహ వేడుకల్లో మాత్రం సినిమాను మించిన నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొడుకు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి ఎన్నో ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కన్న కూతురేనని తెలిసి ఒక మహిళ షాక్ అయింది. 4 ఏళ్ల క్రితం జరిగిన ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని సుజౌ నగరంలో 2021లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో వరుడి తల్లి అనుకోకుండా పెళ్లి కూతురి చేతిపై ఉన్న పుట్టుమచ్చను గమనించింది. అది అచ్చం తన చిన్నప్పుడు తప్పిపోయిన కూతురి పుట్టుమచ్చలాగే ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే పెళ్లి కూతురి తల్లిదండ్రులను కలిసి, మీరు మీ అమ్మాయిని దత్తత తీసుకున్నారా అని అడిగింది. వారు అవునని చెప్పటంతో ఆమె ఆశ్చర్యపోయింది. పాప శిశువుగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన తమకు దొరికిందని, అప్పటి నుండి సొంత బిడ్డలా పెంచుకున్నామని వధువు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో వరుడి తల్లి భావోద్వేగానికి గురై పెళ్లి కూతురే తన కన్న కూతురని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. తాను కూడా తన అసలు తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నానని చెప్పి వధువు కూడా కన్నీటి పర్యంతమైంది. ఏళ్ల తర్వాత కలిసిన ఆ తల్లి కూతుళ్లు ఒకరికొకరు హత్తుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. అయితే కథలో మరొక కీలక మలుపు ఉంది. వధూవరులు అన్నా చెల్లెళ్ళు అవుతారని అందరూ భావిస్తున్న తరుణంలో వరుడి తల్లి మరో నిజాన్ని బయటపెట్టింది. తన కూతురు తప్పిపోయిన తర్వాత తట్టుకోలేక ఒక బాబును దత్తత తీసుకున్నానని, అతడే ఈ వరుడని చెప్పింది. దీంతో వధూవరులకు ఎలాంటి రక్త సంబంధం లేదని తేలటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగిపోతుంది అనుకున్న పెళ్లిని రెట్టింపు సంతోషంతో ఘనంగా జరిపించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇదేం సినిమా స్టోరీరా బాబు అని ఒకరంటే, ఇది టీవీ సీరియల్ కథను మించిపోయిందని మరొకరు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చి మరోమారు వైరల్ అవుతుంది.